గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం చివరి క్లాస్లో ఈథేన్ అదేవిధంగా ఇథిలిన్కి సంబంధించినటువంటి నిర్మాణాన్ని మనం చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా మీథేన్ కానీ ఈథేన్ కానీ sp3 సంకరీకరణం కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఎందుకంటే ఆల్కేన్లో అన్ని ఏకబంధాలు ఉంటాయి కాబట్టి మనకి sp3 సంకరీకరణ కలిగి ఉంటుంది. అదేవిధంగా ఇథిలిన్కి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఇథిలిన్కి సంబంధించి కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఇథిలిన్లో కార్బన్ sp2 సంకరీకరణ కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. చూడండి, మరి ఇక్కడ C2H2 అంటే ఇక్కడ మనకి ఎసిటలిన్ లేక మనం తెలియజేస్తాం. ఎసిటలిన్ లేదా ఇంకో విధంగా ఈథైన్గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎసిటలిన్ లేక ఈథైన్గా ఇక్కడ మనం చెప్తాం. మరి ఈథైన్ లేక ఆల్కైన్ అని చెప్తాం. అంటే మొత్తం మీద ఆల్కైన్లో ఏ బంధం ఉంటుంది? త్రిక బంధం ఉంటుంది. అంటే మొత్తం మీద ఇక్కడ మనకి CH ట్రిపుల్ బాండ్ CH ఇక్కడ మనం యాడ్ అవుతుంది. ఓకే, CH ట్రిపుల్ బాండ్ CH ఇక్కడ మనం రాస్తాం. మరి దీని కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండు కార్బన్ పరమాణువులు అనేటువంటి ఇక్కడ కలిగి ఉన్నాయి. ఏదైనా ఒక కార్బన్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ కార్బన్కి సంబంధించినటువంటి పరమాణు సంఖ్య 6. అంటే కార్బన్కి సంబంధించినటువంటి పరమాణు సంఖ్య 6 కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p2గా ఇక్కడ మనం తెలియజేస్తాం. 1s2 2s2 2p2 అంటే ఇది మనకి చివరి కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం అని చెప్తాం, లేక బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం అని చెప్తాం. మరి ఇక్కడ దీన్ని ఇంకొక విధంగా ఇక్కడ మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 1s2 2s2 2px1 2py1 2pz0 వైపు మనం తెలియజేస్తాం. ఎందుకు అంటే ఇక్కడ p2 అంటే మనకి px py pz ఉంటుంది కాబట్టి px ఆర్బిటాల్లోకి ఒక ఎలక్ట్రాన్, py ఆర్బిటాల్లోకి ఒక ఎలక్ట్రాన్, pz ఆర్బిటాల్లోకి మరొక ఎలక్ట్రాన్ అనేటువంటి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా మనకి దీన్ని ఆర్బిటాల పరంగా కనుక ఒకవేళ మనం రాసినట్లయితే అప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ 2s ఆర్బిటాల్, ఇది 2p ఆర్బిటాల్. 2s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు, 2pxలో ఒకటి 2pyలో మరొక ఎలక్ట్రాన్ అనేటువంటి ఉంటుంది. మరి దీన్ని మనం భూస్థాయిగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఎప్పుడైతే ఇది తక్కువ శక్తి స్థాయి కలిగినటువంటి ఆర్బిటాల్, ఇది ఎక్కువ శక్తి స్థాయి కలిగినటువంటి ఆర్బిటాల్. మరి ఈ తక్కువ శక్తి స్థాయిలో కలిగినటువంటి ఆర్బిటాల్ ఉండేటువంటి ఎలక్ట్రాన్ కొంత శక్తిని గ్రహించినప్పుడు అది ఎక్కువ శక్తి స్థాయిలోకి వెళ్తుంది. అంటే ఎక్కువ శక్తి స్థాయిలోకి వెళ్ళడాన్ని మనం ఇక్కడ ఏం చెప్తాం అంటే ఉద్రిక్త స్థాయి అని చెప్తాం, లేక ఉద్రిక్త స్థితిగా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. సరే, మరి దీనికి సంబంధించినటువంటి ఉద్రిక్త స్థాయి లేక ఉద్రిక్త స్థితిని కనుక ఇక్కడ మనం రాసినట్లయితే ఇది మనకి 2s ఆర్బిటాల్, అదేవిధంగా ఇది 2p ఆర్బిటాల్. అంటే ఈ విధంగా మనకి 2s ఆర్బిటాల్లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ 2pలోకి వచ్చేస్తుంది. ఓకే, 2s ఆర్బిటాల్లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ 2pzలోకి వచ్చేస్తుంది. అంటే ఈ విధంగా మనకి కార్బన్ యొక్క ఉద్రిక్త స్థాయిలో ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 4 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటి కలిగి ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ప్రధానంగా ఏంటంటే ఈ కార్బన్లో 4 ఒంటరి ఎలక్ట్రాన్లు, ఈ కార్బన్లో 4 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటి ఉంటాయి. మరి ఈ కార్బన్లో ఉండేటువంటి 4 ఒంటరి ఎలక్ట్రాన్లలో మనకి ఒక్క ఎలక్ట్రాన్ అంటే హైడ్రోజన్లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ తోటి మనకి బంధం ఏర్పడుతుంది. అంటే ఈ హైడ్రోజన్లో మొత్తం 4 ఎలక్ట్రాన్లు కదా, ఈ 4 ఎలక్ట్రాన్లో ఒక ఎలక్ట్రాన్, హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఈ హైడ్రోజన్లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ కార్బన్లో ఉండేటువంటి మరొక ఎలక్ట్రాన్ తోటి మనకి ఇక్కడ బంధం అనేటువంటి ఏర్పడుతుంది. అంటే ఒక బాండ్ ఇందాక వచ్చేస్తుంది ఎలక్ట్రాన్. సో మొత్తం మీద మిగిలిన 3 ఏవైతే ఉన్నాయో సేమ్ యాసిడ్ ఈ కార్బన్ కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ కార్బన్లో కూడా 4 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఆ 4 ఒంటరి ఎలక్ట్రాన్లో ఒక ఎలక్ట్రాన్ హైడ్రోజన్లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ తోటి బాండ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఇక రిమైనింగ్ ఏంటి? ఈ కార్బన్లో 3, ఈ కార్బన్లో 3. ఆ ఎలక్ట్రాన్ల మధ్య బంధం అనేటువంటి ఏర్పడే 3 బంధాలు అనేటువంటి మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక కార్బన్ ఆ 3 ఎలక్ట్రాన్లు ఇదొకటి ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. మరి ఇక్కడ దీని కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏ రకమైనటువంటి సంకరీకరణ కలిగి ఉంటుంది చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు కార్బన్ ట్రిపుల్ బాండ్ కార్బన్ బాండ్ హెచ్ అని చెప్తున్నాం.
మరి ఇక్కడ ఓన్లీ సింగిల్ బాండ్, అంటే ఈ కార్బన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 4 బంధాలను కలిగి ఉంది. ఈ సింగిల్ బాండ్ అంటే ఏంటంటే ఇది సిగ్మా బాండ్, సింగిల్ బాండ్ సిగ్మా బాండ్. మరి ఈ 3 బంధాలలో త్రిక బంధంలో ఒక సిగ్మా ఉంటుంది, 2 పై బంధాలు. ఓకేనా, ఒక సిగ్మా బంధం 2 పై బంధాలు. అంటే మొత్తం పరిశీలిస్తే 2 సిగ్మా బంధాలు 2 పై బంధాలు. అంటే ఇక్కడ ఈ 2 సిగ్మా బంధాలు ఏంటో మనం తెలియజేస్తాం, ఈ 2 పై బంధాలు ఏంటో మనం తెలియజేస్తాం. మరి సంకరీకరణాన్ని కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ సంకరీకరణంలో మనకి ఈ 2 ఏవైతే ఉన్నాయో మనకి బలహీనమైనటువంటి బంధాన్ని ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, సో బలహీనమైనటువంటి బంధాన్ని మనం కన్సిడర్ చేయము హైబ్రిడైజేషన్ కి. కాబట్టి సంకరీకరణం ఏంటండి, sp సంకరీకరణం మాత్రమే ఇక్కడ మనం చెప్తాం. ఓకే, sp ఈ 2 మాత్రమే, ఎందుకు ఈ 2 మనకి పైబంధం కాబట్టి, బలహీనమైనటువంటి బంధం కాబట్టి సంకరీకరణంలోకి మనం పరిగణలోకి తీసుకోము. కాబట్టి మనం ఈ ఎస్టరిన్ లేక ఈథైన్ లో ఏ కార్బన్ కనుక మనం అబ్జర్వ్ చేసినా ఏ సంకరీకరణం కలిగి ఉంటుందండి, sp సంకరీకరణం అనేటువంటి ఇక్కడ కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే మరి ఏ రకమైనటువంటి నిర్మాణం ఉంటుంది అని కనుక చూస్తే చూడండి, ఇక్కడ కార్బన్ కార్బన్, మరి ఇక్కడ ఈ కార్బన్ కి అదేవిధంగా ఇక్కడ హైడ్రోజన్ కి మనకు ఇక్కడ ఒక బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఆర్బిటాల పరంగా ఇక్కడ మనకు అటాచ్మెంట్ అనేటువంటి దీన్ని మనం అతిపాతం అని చెప్తాం. అంటే ఆర్బిటాలు కలవడాన్ని అతిపాతం, ఓవర్ ల్యాప్ అని చెప్తాం. ఓకే, సో అంటే మనకి ఒక ఆర్బిటల్ ఇంకొక ఆర్బిటల్ తో అటాచ్ కావడాన్ని ఏం చెప్తామంటే అతిపాతము లేక ఓవర్ ల్యాపింగ్ ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఇక్కడ మనకి అతిపాతం అనేటువంటి జరిగిందని చెప్తాం. ఓకే, అంతేకాకుండా యాస్టిస్ ఇంకో కార్బన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కూడా యాస్టిస్ మనకి విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. సరే, మొత్తం మీద ఈ కార్బన్ హైడ్రోజన్ తో ఒక బంధాన్ని, ఈ కార్బన్ హైడ్రోజన్ తో మరొక బంధానికి మనకి ఏర్పరిచింది. మరి ఇక్కడ మనకి ఈ వీటి మధ్య త్రికబంధం అనేటువంటి ఉంటుందని చెప్తున్నాం. మరి ఈ త్రికబంధంలో ఒక సిగ్మా బంధం, 2 పై బంధాలు. మరి సిగ్మా బంధం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఆ కార్బన్లకి సమాంతరంగా ఉంటుంది, ప్యారలల్ గా ఉంటుంది. అదే పై బంధాలు పర్పెండిక్యులర్ గా అంటే లంబంగా ఇక్కడ కలిగి ఉంటాయి. సరే, సమాంతరంగా మనం గీద్దాం. సమాంతరంగా గీసినట్లయితే దీంట్లో ఉండేటువంటి ఒక ఆర్బిటల్, దీంట్లో ఉండేటువంటి ఒక ఆర్బిటల్ తోటి మనకి ఇక్కడ సిగ్మా బంధం ఒకటి ఏర్పడుతుంది సమాంతరంగా. ఇక మిగిలిన 2 పై బంధాలు అంటే పర్పెండిక్యులర్ గా లేక లంబంగా ఇక్కడ మనకు రాసేటువంటి అవకాశం ఉంది. అంటే చూడండి, ఇదొక బాండ్, ఇదొక బాండ్. ఈ విధంగా మనకి దీంట్లో ఉండేటువంటి ఇదొక పై బంధం అనేటువంటి ఏర్పడుతుంది, ఇదొక పై బంధం కల్పిస్తాం. అదేవిధంగా ఇంకొక పై బంధాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఇదొక పై బంధంగా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఇదొక పై బంధంగా ఏర్పడుతుంది. అంటే ఈ విధంగా మనకి ఈ 2 పై బంధాలు 2 సిగ్మా బంధాలు, అంటే ఇది సిగ్మా బంధం అని చెప్తారు. అంటే 2 సిగ్మా బంధాలు 2 పై బంధాలు అనేటువంటివి ఏర్పడతాయి కాబట్టి. ఓకే, అంటే ఈ విధంగా మనకి ఆర్బిటాల పరంగా దీనికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే ప్రతి కార్బన్ హైడ్రోజన్తో ఇక్కడ మనకు బంధాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని మనం ఆర్బిటాల పరంగా ఇక్కడ మనం విధంగా చూస్తున్నాం. సేమ్ యాసిడ్ ఈ కార్బన్లో కూడా మనకి ఈ విధంగా అటాచ్ అవుతుంది. అయితే ఇది మిడిల్లో మనకి ట్రిపుల్ బాండ్ కాబట్టి ఈ ట్రిపుల్ బాండ్లో ఒక సిగ్మా బంధం, 2 పై బంధాలు ఉంటాయి కాబట్టి మనకి ఈ పై సిగ్మా బంధాన్ని మనం ఏంటి సమాంతరంగా మనం కార్బన్లకు సమాంతరంగా అక్షానికి సమాంతరంగా మనం గీస్తాం కాబట్టి అప్పుడు ఈ విధంగా ఇక్కడ తెలియజేస్తాం. అంతేకాకుండా పై బంధాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే అంటే మనకి పైన కింద అక్షానికి లంబంగా మనం పై బంధాన్ని ఇక్కడ మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా sp సంకరీకరణ కలిగి ఉంటూ దానికి సంబంధించినటువంటి నిర్మాణం అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు ఎసిటలిన్ అదేవిధంగా ఈథైన్ కి సంబంధించినటువంటి నిర్మాణంగా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే మనకి అయితే ముఖ్యంగా ఏంటి అంటే 1 డిగ్రీ కార్బన్, 2 డిగ్రీ కార్బన్, 3 డిగ్రీ కార్బన్, 4 డిగ్రీ కార్బన్. 1 డిగ్రీ కార్బన్ అంటే ఇక్కడ మనం ఏం చెప్తామంటే ప్రైమరీ కార్బన్ ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది, ప్రైమరీ కార్బన్. అదే 2 డిగ్రీ అంటే సెకండరీ కార్బన్గా, 3 డిగ్రీ అంటే టెర్షరీ కార్బన్గా, 4 డిగ్రీ అంటే నియో కార్బన్ ఇక్కడ మనం తెలియజేస్తాం.
ఓకే, క్వాటర్నరీ లేక నియో కార్బన్ ఇక్కడ మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. మరి ఏ కార్బన్ని ప్రైమరీ కార్బన్ అని చెప్తాం, ఏ కార్బన్ని సెకండరీ కార్బన్ అని చెప్తాం, ఏ కార్బన్ని టెర్షరీ, అదేవిధంగా నియో కార్బన్ ఇక్కడ మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. చూడండి, సపోజ్ మనం ఒక కార్బన్ ఇక్కడ మనం తీసుకుందాం. ఏ కార్బన్ అయితే మరొక కార్బన్తో అటాచ్మెంట్ అనేటువంటి ఏర్పడుతుందో, ఒక కార్బన్ మరొక కార్బన్తో అటాచ్మెంట్ కనుక ఏర్పడితే, అంటే బంధం అనేటువంటిది మనకు ఏర్పడితే, ఓకే, అటాచ్ అయి ఉంటే అటువంటి సందర్భంలో ఆ కార్బన్ని ప్రైమరీ కార్బన్ ఇక్కడ మనం చెప్తాం. సపోజ్ ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ కార్బన్ మనం చూద్దాం. ఈ కార్బన్ని అబ్జర్వ్ చేస్తే ఈ కార్బన్ మరొక కార్బన్తో అటాచ్ అయిందా? అటాచ్ అయింది. ఓకే, ఈ కార్బన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇంకొక కార్బన్తో అటాచ్ అయిందా? అటాచ్ అయింది. కాబట్టి ఈ కార్బన్ని మనం ప్రైమరీ కార్బన్ గానే ఇక్కడ మనం పరిశీలిస్తాం, ఈ కార్బన్ని ప్రైమరీ కార్బన్ గానే పరిశీలిస్తాం. ఇక్కడ ఒకటి జాగ్రత్తగా మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, ఏంటంటే సపోజ్ ఒక కార్బన్ మరొక కార్బన్తో అటాచ్ అయితే, ఒక కార్బన్ ఇంకొక కార్బన్తో అటాచ్ అయితే కనుక ఆ కార్బన్ని మనం ప్రైమరీ కార్బన్గా లేక 1 డిగ్రీగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఇప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇందులో మనకు 2 కార్బన్లు అనిపిస్తుంది. మరి ఈ కార్బన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ కార్బన్ మరొక కార్బన్తో అటాచ్ అయింది, కాబట్టి దీన్ని 1 డిగ్రీ ప్రైమరీ కార్బన్ అని. ఒక ఈ కార్బన్ మనం పరిశీలించిన మరొక కార్బన్తో ఇక్కడ అటాచ్ అయింది, కాబట్టి దీన్ని కూడా 1 డిగ్రీ లేక ప్రైమరీ కార్బన్ ఇక్కడ మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, ఇక్కడ CH3 బాండ్ CH3 బాండ్ CH3 అంటే మనం ఇక్కడ ఓవరాల్ అయితే ఈథేన్ అని చెప్తాం, C2H6 అని చెప్తాం. మరి దీంట్లో ఈ కార్బన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ కార్బన్ మరొక కార్బన్తో, అంటే ఇక్కడ ఆల్కైల్ గ్రూప్తో అటాచ్ అయింది, మిథైల్ అని చెప్తాం ఇక్కడ. అంటే ఈ విధంగా ఈ కార్బన్తో అటాచ్ అయింది కాబట్టి దీన్ని ప్రైమరీ కార్బన్ గా చెప్తాం. అదే ఈ కార్బన్ కూడా ఈ కార్బన్తో అటాచ్ అయింది కాబట్టి ప్రైమరీ కార్బన్ గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ రెండో అంశం కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే దీన్ని చూడండి, దీన్ని 1 డిగ్రీగానే చెప్తాం, దీన్ని 1 డిగ్రీగానే చెప్తాం. ఓకేనమ్మా, సరే. మరి ఇక్కడ సెకండరీ కార్బన్ అంటే ఏంటి? మరి అంటే ఏ కార్బన్ అయితే 2 కార్బన్లతో బంధాన్ని ఏర్పరచుకుంటుందో, ఓకే, ఏ కార్బన్ అయితే 2 కార్బన్లతో బంధాన్ని ఏర్పరచుకుంటుందో ఆ కార్బన్ని సెకండరీ కార్బన్ గా మనం ట్రీట్ చేస్తాం. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇంకొక కార్బన్ ఇక్కడ మనం రాద్దాం. మరి ఈ కార్బన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎన్ని కార్బన్లతో అటాచ్మెంట్ ఉంది? ఒకే ఒక కార్బన్, కాబట్టి ఇక 1 డిగ్రీ ఒకే కార్బన్ ఇది ఇట్లా వస్తే ఒకే కార్బన్ అని చెప్తాం. అదే ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే ఒకే కార్బన్తో అటాచ్ అయింది. అదే మిడిల్ కార్బన్ కనుక అబ్జర్వ్ చేస్తే 2 కార్బన్లతో అటాచ్ అయింది, కాబట్టి ఇక్కడ 2 డిగ్రీ సెకండరీ కార్బన్ గా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే మిడిల్ కార్బన్ ఏంటండి? సెకండరీ కార్బన్ గా చెప్తాం. అదే ఫస్ట్ కార్బన్ ప్రైమరీ కార్బన్ గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CH3 బాండ్ CH2 బాండ్ CH3 గా ఇక్కడ మనం చెప్తాం. మరి దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ మిడిల్ కార్బన్ ఏదైతే ఉంటుందో 2 కార్బన్లతో ఇక్కడ అటాచ్మెంట్ అనేటువంటి ఏర్పడింది, కాబట్టి ఈ కార్బన్ 2 డిగ్రీగా ఇక్కడ మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే, లేక ఇంకొక విధంగా సెకండరీ కార్బన్ గా ఇక్కడ మనం చెప్తాం, దీన్ని ప్రైమరీ కార్బన్ గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఏ కార్బన్ అయితే 3 కార్బన్ పరమాణువులతో అటాచ్మెంట్ అనేది ఏర్పరుస్తుందో అటువంటి కార్బన్ని ఇక్కడ మనం ఏం చెప్తామంటే టెర్షరీ కార్బన్ గా ఇక్కడ మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. టెర్షరీ 3, ఓకే, సెకండరీ 2, అట్లా. అంటే ఓవరాల్ గా ఇప్పుడు ఈ కార్బన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ కార్బన్ అనేటువంటిది 3 కార్బన్ పరమాణువులతో అటాచ్ చేయండి, కాబట్టి ఈ కార్బన్ మనం ఏం చెప్తే ఇక్కడ టెర్షరీ 3 డిగ్రీగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకేనా, 3 డిగ్రీగా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి సపోజ్ CH3 బాండ్ CH3 బాండ్ CH3 అని చెప్తాం. అంటే
ఇక్కడ మనకి సింపుల్గా దీనికి సంబంధించినటువంటి నేమ్ ఏంటి అంటే 1 ఇక్కడ మనకి ఇది ఒక చైన్ అండి, ఇది ఒక చైన్ అని చెప్తాం, లాంగ్ చైన్ అని చెప్తాం. ఈ లాంగ్ చైన్లో అంటే లాంగ్ చైన్లో ఎన్ని కార్బన్ ఉన్నాయి? 3. లాంగ్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ లాంగ్ చైన్లో రెండవ కార్బన్కి ఏం అటాచ్ అయింది? మీథైల్ అటాచ్ అయింది. ఓకే, రెండవ కార్బన్కి మీథైల్ అటాచ్ అయింది. మనం ఇటువైపు నుంచి చూసినా రెండవ కార్బనే, ఇటువైపు నుంచి చూసినా రెండవ కార్బనే. కాబట్టి 1 2 3 లేక 1 2 3 మనం ఏ వైపు నుంచి నెంబర్ ఇచ్చినా నో ప్రాబ్లం ఇక్కడ. కాబట్టి 2 మీథైల్ అని చెప్తాం. ఎందుకు? రెండవ కార్బన్ పైన మీథైల్ అటాచ్ అయింది కదా ఇక్కడ. కాబట్టి 2 మీథైల్ ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఈ 3 కార్బన్లు కాబట్టి ప్రో, సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏన్, ప్రోఫేన్ గా ఇక్కడ మనం చెప్తాం. అంటే ఈ విధంగా ఏంటిది 2 మీథైల్ ప్రోఫేన్ గా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఇక్కడ ఓవరాల్ గా కనుక ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ మిడిల్ కార్బన్ ఏదైతే ఉంటుందో, ఈ మిడిల్ కార్బన్ ఏదైతే ఉంటుందో మనకి ఏంటిది 1 2 3 1 2 3 అంటే 3 కార్బన్స్ తోటి మనకు అటాచ్మెంట్ అనేటువంటి ఏర్పడింది. కాబట్టి దీన్ని టెర్షరీ కార్బన్ గా లేక 3 డిగ్రీగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఇక చివరగా ఏంటిది? ఏ కార్బన్ అయితే 4 కార్బన్ పరమాణువులతో ఇక్కడ మనకి అటాచ్మెంట్ అనేటువంటి ఏర్పడుతుందో, ఏ కార్బన్ అనేటువంటిది 4 కార్బన్ పరమాణువులతో అటాచ్మెంట్ అనేటువంటి ఏర్పడుతుందో ఆ కార్బన్నే మనం నియో కార్బన్ గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. అంటే సపోజ్ కార్బన్ 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 కార్బన్, ఓకే, అంటే ఈ విధంగా ఈ కార్బన్ మిడిల్ కార్బన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 4 కార్బన్లతో మనకి అటాచ్మెంట్ అనేటువంటి ఏర్పడింది. కాబట్టి ఈ కార్బన్నే ఇక మనం టెర్షరీ కార్బన్ గా లేక నియో కార్బన్ గా లేక క్వాటర్నరీ కార్బన్ గా ఇక్కడ మనం ట్రీట్ చేస్తాం. ఓకే, 4 డిగ్రీగా ఇక్కడ మనం చెప్తాం. అంటే ఈ విధంగా ఒక కార్బన్ మరొక కార్బన్తో అటాచ్మెంట్ కనుక ఏర్పడితే 1 డిగ్రీ లేక ప్రైమరీ కార్బన్ గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. అదే ఒక కార్బన్ మరొక 2 కార్బన్లతో కనుక అటాచ్మెంట్ అనేటువంటి ఏర్పడితే అక్కడ సెకండరీ కార్బన్ గా మనం చెప్పడం జరుగుతుంది. ఒక కార్బన్ 3 కార్బన్ పరమాణువులతో కనుక అటాచ్ అయితే దాన్ని టెర్షరీ కార్బన్ గా మనం చెప్తాం. ఒక కార్బన్ 4 కార్బన్ పరమాణువులతో కనుక అటాచ్ అయినట్లయితే ఇక్కడ మనకి క్వాటర్నరీ లేక 4 డిగ్రీ లేక నియో కార్బన్ గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనకి ప్రైమరీ సెకండరీ టెర్షరీ కార్బన్ గా మనం చెప్తాం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సపోజ్ ఇక్కడ మనకి CH3 బాండ్ CH బాండ్ CH3 కార్బన్ బాండ్ CH3 బాండ్ CH2 బాండ్ CH3 ఈ విధంగా ఉందనుకుందాం సపోజ్. మరి దీంట్లో ప్రైమరీ కార్బన్ ఏంటిది, సెకండరీ కార్బన్ ఏంటిది, టెర్షరీ కార్బన్ ఏంటిది, మరి నియో కార్బన్ ఏంటిది? చూడండి ఇక్కడ మనకి ప్రధానంగా ఈ కార్బన్ యొక్క మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క కార్బన్తో అటాచ్ అయింది కాబట్టి ఇది 1 డిగ్రీ. ఓకే, అదే ఈ కార్బన్ కనుక అబ్జర్వ్ చేస్తే 1 2 3 డిగ్రీ ఎక్కడ చెప్తాం, ఇది 1 డిగ్రీ చెప్తాం. మరి ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 అని చెప్తాం, 4 డిగ్రీ. మరి ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే 1 2 డిగ్రీ, అదే ఇది 1 డిగ్రీ చెప్తాం. అంటే ఒక్కొక్క కార్బన్ ఒక్కొక్క రకమైనటువంటి, అంటే ఒక కార్బన్ ప్రైమరీ కార్బన్ అని చెప్పేసి మరొక కార్బన్ సెకండరీ కార్బన్. అంటే దీంట్లో మనకి ప్రైమరీ సెకండరీ టెర్షరీ నియో ప్రతి ఒక్క కార్బన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఎట్లా అంటే ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే 4 అంటే 4 కార్బన్లతో అటాచ్ అయింది. అదే ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే 3 కార్బన్లతో అటాచ్ అయింది. ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే 2 అంటే ఈ విధంగా మనకి ప్రైమరీ సెకండరీ టెర్షరీ కార్బన్ ఇక్కడ మనం పరిగణించడం జరుగుతుంది. చూడండి మనం ఇక్కడ బెంజీన్ సంబంధించినటువంటి సో తయారీగా మనం నేర్చుకుందాం. బెంజీన్కి సంబంధించినటువంటి తయారీగా మనం నేర్చుకుందాం. మరి బెంజీన్కి సంబంధించినటువంటి ఫార్ములా ఇక్కడ C6H6 ఇక్కడ మనం నేర్చుకుందాం. ఓకేనా, బెంజీన్కి సంబంధించినటువంటి ఫార్ములాను C6H6 ఇక్కడ మనం తెలియజేస్తాం.
మరి దీనికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, ఇక్కడ కార్బన్ బాండ్ కార్బన్, కార్బన్ బాండ్ కార్బన్, బాండ్ కార్బన్, అంటే 6 కార్బన్లు అనేటువంటి ఇక్కడ మనకి ఒకదానితో ఒకటి అటాచ్ అయ్యి, మరి ప్రతి కార్బన్కి ఒక హైడ్రోజన్ అనేటువంటిది ఈ విధంగా మనకి అటాచ్ అవుతుంది. ప్రతి కార్బన్కి ఒక హైడ్రోజన్ అనేటువంటిది ఈ విధంగా అటాచ్ అవుతుంది. ఇదే మనం ఇంకొక విధంగా చూద్దాం. ఇక్కడ ఏ విధంగా అంటే మనకి ఇక్కడ కార్బన్ 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 కార్బన్, ఇక్కడ బాండ్ హెచ్ బాండ్ హెచ్ బాండ్ హెచ్ బాండ్ హెచ్ బాండ్ హెచ్ బాండ్ హెచ్. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ప్రతి కార్బన్ 4 బంధాలను కలిగి ఉండాలి. మరి ఇక్కడ బాండ్ మనం బాండ్ 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 ఈ విధంగా రాద్దాం. మరి ఇక్కడ ఈ విధంగా కనుక మనం బాండ్స్ రాసినట్లయితే చూడండి, ప్రతి కార్బన్కి ఖచ్చితంగా 4 బంధాలు ఉన్నాయి. ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4, ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4, ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4, ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4. అంటే ప్రతి కార్బన్ ఖచ్చితంగా 4 బంధాలను కలిగి ఉంది. అదేవిధంగా ఇక్కడ బాండ్ ఇక్కడ రాస్తున్నాను కదా, నేను బాండ్ ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ గీర రాస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఇక్కడ మరి ఈ విధంగా రాస్తే కూడా ఇక్కడ కూడా యాసిడ్గా సేమ్ ఉన్నాయి, 4 బంధాలు కలిగి ఉన్నాయి. అంటే చూడండి, ఇది మనకు బెంజీన్కి సంబంధించినటువంటి నిర్మాణంగానే తెలియస్తాం, అది బెంజీన్కి సంబంధించినటువంటి నిర్మాణంగానే తెలియస్తాం. మరి దీన్ని మనం ఇంకొక విధంగా ఇది ఏ విధంగా మనం రాయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ విధంగా చెప్తాం. ఇక్కడ బాండ్ ఇక్కడ ఏ విధంగా ఇక్కడ ఉంది ఇస్తాను, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. అదే దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ బెంజీన్ చూడండి, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. అంటే చూడండి దానిలో బాండ్స్ అనేటువంటివి చేంజ్ అయ్యి, అంటే ఈ విధంగా రాసినా ఈ విధంగా రాసినా బెంజీన్కి సంబంధించినటువంటి నిర్మాణం ఒకే రకంగా ఉంటుంది. అంతేకాకుండా లేక ఈ విధంగా కూడా మనం రాయచ్చండి బెంజీన్కి సంబంధించినటువంటి నిర్మాణం. ఓకే, అంటే బెంజీన్కి సంబంధించినటువంటి నిర్మాణాన్ని మనం ఈ విధంగా రాయవచ్చు, లేక ఈ విధంగా రాయవచ్చు, లేక ఈ విధంగా రాయవచ్చు. ఏ విధంగా రాసినా మనకి ఒకే రకమైనటువంటి అర్థం వచ్చేస్తుంది. ఓకే, అంటే ఈ విధంగా మనకి మొత్తం మీద బెంజీన్కి సంబంధించినటువంటి నిర్మాణాలను ఈ విధంగా మనం చాలా రకాలుగా చేయవచ్చు. అంటే సింపుల్గా మనం ఎక్కువగా ఈ విధంగా చెప్తాం. అంటే ఇక్కడ మనకి ఇలా ఎగ్జాంపుల్గా రాస్తే మనకి ఏంటిది మిడిల్లో రౌండ్ సర్కిల్ ఇక్కడ మనం చేస్తాం. అంటే ఈ విధంగా రాస్తే ఈ విధంగా రాస్తే ఈ విధంగా రాస్తే మనకు ఒక రకమైన అర్థం తెలియజేస్తుంది. మరి ఈ బెంజీన్కి సంబంధించినటువంటి తయారీ, దానికి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు ఏంటో చూద్దాం. చూడండి, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్ అండి. బెంజీన్ యొక్క తయారీ, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు అనేటువంటివి చాలా వెరీ ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ముందుగా మనం బెంజీన్ని ఏ విధంగా ఇక్కడ మనం తయారు చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ సోడియం బెంజోయేట్ నుంచి సోడియం బెంజోయేట్ నుండి మనం తయారు చేస్తాం. మరి సోడియం బెంజోయేట్ యొక్క ఫార్ములా ఏంటి అంటే చూడండి, ఇక్కడ C6H5 COONA మనం తెలియజేస్తాం. C6H5 COONA మనం. ఈ సోడియం బెంజోయేట్ ఇంకొక విధంగా ఇక్కడ మనం ఏ విధంగా ఎప్పుడు జరుగుతుందంటే చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది బెంజీన్ అండి, ఇది బెంజీన్. అయితే దీని ఫార్ములా ఏంటంటే C6H6 అండి. ఇది ఒక జాగ్రత్త వినండి, C6H6. ఒకవేళ బెంజీన్ పైన కనుక ఈ ప్లేస్లో ఒక క్లోరిన్ అటాచ్ అయింది అనుకుందాం, బెంజీన్ పైన ఒక క్లోరిన్ అటాచ్ అయింది అనుకుందాం. ఇదేంటి క్లోరిన్, ఏది బెంజీన్, క్లోరో బెంజీన్ అని చెప్తాం, క్లోరో బెంజీన్ అని చెప్తాం. ఓకేనా, ఒకవేళ బెంజీన్ ఉంది, ఈ బెంజీన్ పైన ఇక్కడ బ్రోమిన్ అటాచ్ అయింది అనుకుందాం, బ్రోమో బెంజీన్ అని చెప్తాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే ఒక బ్రోమిన్ అటాచ్ అయింది అంటే లేక ఒక క్లోరిన్ అటాచ్ అయింది అంటే ఒక హైడ్రోజన్ రిమూవ్ అయింది. అంటే ఇప్పుడు ఫార్ములా ఏంటి, C6H6 కదా, C6H6. మరి ఇక్కడ ఒక క్లోరిన్ అటాచ్ అయింది అంటే ఈ విధంగా ఇక్కడ
బెంజిన్ పైన బ్రోమిన్ అటాచ్ అయింది అంటే బ్రోమో బెంజిన్ అని చెప్తాం. మరి కామన్గా బెంజిన్కి సంబంధించినటువంటి ఫార్ములా C6H6. అంటే ఒక క్లోరిన్ అటాచ్ అయింది అంటే ఒక హైడ్రోజన్ రిమూవ్ అవుతుందండి. ఓకేనా, ఇక్కడ అర్థమైందా? ఒక క్లోరిన్ అటాచ్ అయింది అంటే ఒక హైడ్రోజన్ రిమూవ్ అవుతుంది. అప్పుడు దీని యొక్క ఫార్ములా ఎట్లా రాస్తామంటే C6H5Cl. అర్థమైంది ఇక్కడ? అంటే C6H5Cl ఇక్కడ మనం తెలియజేస్తాము. క్లోరోబెంజీన్ ఇక్కడ మనం చెప్తాం, క్లోరోబెంజీన్. సరే, ఇక్కడ ఇంకొక విషయం, మరి ఇక్కడ దీని ఫార్ములా చెప్పండి. C6H5Br మనం తెలియజేస్తాం, బ్రోమోబెంజీన్ అని చెప్తాం. సపోజ్ ఈ విధంగా ఉంది, మరి సపోజ్ ఈ విధంగా ఉంది, ఇక్కడ ఇది బెంజిన్. ఈ బెంజిన్ కి సంబంధించి కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ ఒక క్లోరిన్ అటాచ్ అయింది, ఇక్కడ ఒక క్లోరిన్ అటాచ్ అయింది, రెండు క్లోరిన్లు అటాచ్ అయింది, డైక్లోరో బెంజిన్ గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, డైక్లోరో బెంజిన్ ఇక్కడ మనం తెలియదు. లేక ఇంకొక విధంగా ఇక్కడ మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే 1 2 3 4 5 6 ఈ విధంగా చెప్తాం. అంటే ఈ కార్బన్ యొక్క మొదటి స్థానంలో క్లోరిన్ అటాచ్ అయింది, రెండవ స్థానంలో క్లోరిన్ అటాచ్ అయింది. కాబట్టి 1,2 డైక్లోరో బెంజిన్ గా ఇక్కడ తెలియజేస్తామండి. 1,2 డైక్లోరో బెంజిన్ అని చెప్తాం. అయితే ఇక్కడ ఒకటి చెప్పండి, మరి దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటి అంటే C6H4A. ఎందుకు? రెండు క్లోరిన్స్ అటాచ్ అయినాయండి, రెండు క్లోరిన్స్ అటాచ్ అయినాయి కాబట్టి రెండు హైడ్రోజన్స్ రిమూవ్ అయిపోయాయి. అర్థమైందా? ఒక క్లోరిన్ అటాచ్ అయితే ఒక హైడ్రోజన్ రిమూవ్ అవుతుందని చెప్పినాం, C6H5 చెప్పినాం. అదే రెండు క్లోరిన్ అటాచ్ అయితే రెండు హైడ్రోజన్స్ అటాచ్ అయ్యి ఇక H4 అవుతుంది. సపోజ్ ఈ విధంగా ఉంటే మరి చెప్పండి, ఇక్కడ సపోజ్ 6 క్లోరిన్ అటాచ్ అయింది, ఈ విధంగా ఉంది. సో క్లోరిన్ 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 ఈ విధంగా ఉంది. హెక్సా క్లోరోబెంజిన్ అని చెప్తుంది. ఇక్కడ హెక్సా 6 అంటే CCl6 ఇక్కడ. ఎందుకు? హైడ్రోజన్స్ ఉండవు, ఇక కామన్ గా C6H6 అనేటువంటి ఫార్ములా. మరి ఇక్కడ హైడ్రోజన్స్ ఉంటాయా? ఉండవు. ఓకే, 6 హైడ్రోజన్స్ లాస్ అయితే ఇక్కడ ఇక మనకి CCl6 అనేటువంటిది ఉంటుంది, ఏర్పడుతుంది. హెక్సా క్లోరోబెంజిన్ మనం తెలియజేస్తాం. మరి ఇక్కడ కూడా చూడండి, C6H5COONE అని చెప్తున్నాం. మరి C6H5COONE అంటే దీన్ని ఇక్కడ మనం ఏ విధంగా రాయొచ్చు? బెంజిన్ పైన ఏముంది చెప్పండి? COONE అటాచ్ అయినట్టు. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, C6H5 అంటే బెంజిన్ పైన కనుక ఇక్కడ మనకి Cl అటాచ్ అయిందంటే C6H5Cl అని చెప్తున్నాం. అంటే ఈ C6H5 అంటే బెంజిన్ పైన Cl అటాచ్ అవ్వడం. మరి ఇక్కడ కూడా C6H5COONE అంటే మన బెంజిన్ పైన COONE అటాచ్ అయింది. ఓకే, అంటే దీన్ని ఏం చెప్తాం? సోడియం బెంజోయేట్ గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఏం చెప్తామండి? సోడియం బెంజోయేట్ గా తెలియజేస్తాం. ఈ సోడియం బెంజోయేట్ కి మనం ఇక్కడ ఏమి యాడ్ చేద్దామంటే సోడా లైమ్ యాడ్ చేద్దాం. సోడా లైమ్. ఈ సోడా లైమ్ అనేటువంటిది రెండింటి యొక్క మిశ్రమం అండి. ఏ రెండింటి యొక్క మిశ్రమం? ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ కాల్షియం ఆక్సైడ్, ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని సోడా లైమ్ గా మనం తెలియజేస్తాం. ఓకేనా? సోడా లైమ్ ఏ రెండింటి యొక్క మిశ్రమం? సోడియం హైడ్రాక్సైడ్ కాల్షియం ఆక్సైడ్, ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని మనం సోడా లైమ్ గా మనం చెప్తాం. దీంట్లో సోడియం హైడ్రాక్సైడ్ అనేటువంటిది యాడ్ అవుతుంది, కాల్షియం ఆక్సైడ్ అనేటువంటిది ఉత్ప్రేరకంగా క్యాటలిస్ట్ గా ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ క్యాటలిస్ట్ అంటే ఏంటంటే చర్య యొక్క వేగాన్ని పెంచడానికి ఉపయోగించేటువంటిది. అంటే నెమ్మదిగా జరిగేటువంటి చర్యలను చాలా ఫాస్ట్ గా జరిగే విధంగా మనకి హెల్ప్ చేస్తుంది. సో వాటిని ఇక్కడ మనకి ఉత్ప్రేరకంగా క్యాటలిస్ట్ అని చెప్తాం. చర్య యొక్క వేగాన్ని పెంచుతుంది. ఇప్పుడు చూడండి, కొన్ని చర్యలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే చాలా స్లోగా జరుగుతాయండి. ఒక డే పడుతుంది కొన్ని చర్యలకి. మరి అంత లేట్ అయితే మనకి ప్రాబ్లమేటిక్ కాబట్టి కొంచెం అంటే కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్లలో కూడా జరిగేటువంటి చర్యలు ఉంటాయి. అంటే ఈ విధంగా తొందరగా జరిగేదానికి మనకు కలిపేటువంటి కారకం ఏంటంటే ఉత్ప్రేరకం. చర్య యొక్క వేగాన్ని పెంచేస్తుంది అని చెప్తాం. కానీ చర్యలో పాల్గొన్న దీంతో రియాక్ట్ కాదు,
ఓకే, సో మరి ఈ విధంగా చూడండి, ఇక్కడ ఈ విధంగా కనుక మనకి ఈ సోడియం బెంజోయిట్ కి సోడాలను కలిపితే ఈ NaOH అనేటువంటి దీంతో అటాచ్ అవుతుంది, కాల్షియం ఆక్సైడ్ అనేటువంటి ఉత్పత్తిగా పనిచేస్తుంది. మరి ఇక్కడ ఈ ఒక H ఈ C6H5 C6H6 గా మారుతుంది, బెంజీన్ గా మారుతుంది ఇక్కడ. ఓకే, రిమైనింగ్ ఏముందండి, Na2 CO3. సో Na2CO3 అనేటువంటి ఏర్పడుతుంది, సోడియం కార్బోనేట్ అనేటువంటి మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఇక్కడ. ఓకే, అంటే ఈ విధంగా మనకి బెంజీన్ మనం ఈ విధంగా ఇక్కడ మనం తయారు చేస్తాం. అంటే మొత్తం మీద సోడియం బెంజోయిట్ తీసుకొని సోడా లైమ్ అంటే NaOH CaO మిశ్రమాన్ని సోడా లైమ్ అని చెప్తాం. ఈ సోడా లైమ్లో సోడియం హైడ్రాక్సైడ్ అనేటువంటి సోడియం బెంజోయిట్తో రియాక్ట్ అవుతుంది, కాల్షియం ఆక్సైడ్ అనేటువంటి ప్రేరకంగా పనిచేస్తుంది. ఈ విధంగా చర్య జరిగితే మనకి బెంజీన్తో పాటు సోడియం కార్బోనేట్ అయిపోతుంది. దీన్ని మనం సింపుల్ ఇంకొక రకంగా ఎట్లా రాయవచ్చు అంటే బెంజీన్ పైన COOని రాయొచ్చు. ఇక్కడ ఈ C6H పైన బెంజీన్ కదా. ఓకే, దీనికి మనం ఏం కలుపుతాం, ఇక్కడ NaOH యాడ్ చేసి CaO వేద్దాం. ఇక్కడ మనకి ఏమైపోతుందండి, సింపుల్ గా బెంజీన్ తో పాటు NaCO3 అయిపోతుంది. అంటే ఇక్కడ C6H6 దాని యొక్క నిర్మాణం, లేక ఇక్కడ C6H5 దాని మీద అటాచ్ అవుతుంది. ఓకే, సో మిగిలిన కార్బన్ బెంజీన్కి సంబంధించినటువంటి తయారీ తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. ఓకే.